అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. మహాసేన రాజేష్ మచిలీపట్నం ఒక కార్యక్రమంపై రావడంతో బజరంగ్ దళ్ ఈరోజు కోనే సెంటర్లో నినాదాలు చేయడం జరుగుతుంది. హిందువుల్ని, హిందూ ధర్మాన్ని దూషించిన మహాసేన రాజేష్ని మచిలీపట్నంలో ఎలా ఆహ్వానిస్తామంటూ ఒక రకంగా అయితే బజరంగ్ దళ్ దుయ్యబడుతుంది. ఇలా ఏం జరిగింది, వాళ్ళ నినాదాలు ఏంటో, వాళ్ళకి కావాల్సిన సమాధానం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే అండి. హిందూ దేవీ దేవతల్ని, హిందూ స్త్రీలని దేశించేటువంటి, హిందూ సాంప్రదాయాన్ని దేశించేటువంటి ఏ వ్యక్తికైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలాంటి అవకాశము ఇవ్వకూడదనేది ప్రత్యేకంగా మా డిమాండు. అదే కోవలో రాజేష్ సరిపెళ్ళ అనేటువంటి వ్యక్తి హిందూ దేవీ దేవతల్ని అనేక సార్లు అనేక వీడియోల్లో దూషించిందే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా హిందూ ఆడపిల్లల్ని కనుక మీరు ఎవరైనా లేపుకొస్తే, అగ్రవర్ణ కులాల వాళ్ళ ఆడపిల్లల్ని కనుక మీరు లేపుకొస్తే, ఆ లేపుకొచ్చిన వాళ్ళకి నేను ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా ₹1,00,000 బహుమానంగా నేను ఇప్పిస్తాను, రాజేష్ మహాసేన టీం లీడర్ నుంచి మీకు రక్షణ కల్పిస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తికి ఒక పార్టీ టికెట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇదే కోవలో ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ హిందూ ద్రోహులకి, హిందూ ద్వేషులకి, హిందూ కులాలపైన వాళ్ళ ఏదైతే అసభ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తులకి వీళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది హిందూ సమాజం తరపున, హిందూ కార్యకర్తల తరపున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఎవరు సీటు ఇచ్చినప్పటికీ కూడా ఇదే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం, ఇదే విధంగా నిరసనలు తెలియజేస్తాం. అవసరమైతే ఓట్లు వ్యతిరేకంగా వేసి వాళ్ళని ఓడిస్తాం. వాళ్ళని చట్టసభలకి ఎట్టి పరిస్థితుల్లోనికి అలౌ చేయకూడదనేది ముఖ్యంగా మా డిమాండ్. జై శ్రీరామ్. ఇప్పుడంటే పోటీ చేసిన రాజేష్ మహాసేనకు ఓట్లేరా, రాజేష్ మహాసేన సీట్ ఇచ్చిన పార్టీకి ఓటేరంట? మాకు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. మేము హిందూ సంస్థల తరపున, హిందూ ధార్మిక వ్యవహారాలు సంబంధించిన కార్యకర్తల కారణంగా మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మా హిందూ మనోభావాలను కించపరుస్తూ ఎవరు మాట్లాడినప్పటికీ సరే వాళ్ళకి మేము వ్యతిరేకం. దీన్ని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్న విషయం అది. ఇప్పుడు రాజేష్ మహాసేన దగ్గర నుంచి మీకు ఎటువంటి ఇది కావాలి? ఒక వ్యక్తి తన స్వగుణాన్ని ఎప్పటికీ పోగొట్టుకోడు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అతను ఏ విధమైనటువంటి నన్ను క్షమించేశారు అని ఏదైనా చెప్పుకుంటూ ఉండొచ్చేమో, కానీ అది మేము నమ్మట్లేదు. క్షమించండి అని అడిగినా కూడా నమ్మట్లేదు అంటే ఏం చేయాలంట? ఒక రాక్షసి ప్రభుత్వం ఉన్న వ్యక్తి ఎప్పటికీ రాక్షసుడిగానే ఉంటాడు. అది బజరంగ్ దళ్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రాజేష్ మహాసేన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేసేదే లేదు. రాజకీయ పార్టీలో నిలబడినా సరే ఓట్లు వేయకోకుండా అందరం ఓడిస్తామని చెప్పి రాజేష్ మహాసేన్కి బజరంగ్ దళ్ ఘాటు అయిన వ్యాఖ్యలు చేస్తుంది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.